ప్రొవిజనల్ కీ వల్ల ఒక క్లారిటీ అందరికి వచ్చేస్తాయి. ముఖ్యంగా చాలా ప్రశ్నలు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ నుంచి, అదేవిధంగా రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా యూపీఎస్సీ సీరియస్ ఆస్పిరెంట్స్ కన్సిడర్ చేసి ప్రిపేర్ అయ్యాయి అనమాట. అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవటం, గవర్నమెంట్ వెబ్సైట్స్ చూడటం, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ చూడటం, అదేవిధంగా రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ని మనం ఫాలో అవటం. ఎగ్జాంపుల్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ అంటే పిఐబి కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే రకరకాల మినిస్ట్రీస్ వెబ్సైట్స్ కావచ్చు, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే యూపీఎస్సీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో వాటి నుంచి కావచ్చు అనమాట. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఏదైనా ఆన్సర్ కీకి సంబంధించి ఒక రివ్యూ కావాలనుకుంటే యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ని వెంటనే వాళ్ళ రివ్యూకి సంబంధించి, వాళ్ళ క్వశ్చన్ ఇష్యూకి సంబంధించి ఆ పోర్టల్లో వాళ్ళకి సంబంధించిన క్వైరీ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి గాను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దాదాపు 5,49,000 మంది రాశారు.